హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ అరేబియా కడలి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సత్యదేవ్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 8వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి అరేబియా కడలి మూవీ అయితే మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మోతవారి లవ్ స్టోరీ మూవీ. సో ఈ మూవీ నుంచి టైలర్ అయితే రీసెంట్గానే రిలీజ్ అయితే అయింది. టైలర్ అయితే బాగుంది. సో సాంగ్స్ కూడా మనకి యూట్యూబ్లో అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఆగస్ట్ 8వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మామన్ మూవీ. సో ఇది ఒక తమిళ్ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ తెలుగులో కూడా మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 8వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు మామన్ మూవీని అయితే మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ద మ్యాప్ లీడ్స్ టు యూ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక హాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకైతే ఆగస్ట్ 20వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ పీస్ మేకర్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 21 నుంచి అయితే మనకి పీస్ మేకర్ మూవీని అయితే కన్ఫామ్గా అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శ్రీనిల గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన జూనియర్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ మంచి హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఆగస్టు 16వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ జూనియర్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తారు. సో జూనియర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆగస్టు 16వ తారీఖున పక్కాగా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే జూనియర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మా అవతార్ నరసింహ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లోకి రిలీజ్ అయ్యి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ మనకు థియేటర్లోకి రిలీజ్ అయ్యి ఇప్పుడు దాకా అయితే దగ్గర 100 కోట్ల దగ్గర అయితే మనకి మూవీ అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు చిన్నగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఇక మనకైతే మూవీ చాలా లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ఆగస్ట్ మంత్లో అయితే మనకైతే ఈ మూవీ అయితే వస్తుంది, ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో లాస్ట్ మూవీ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ హరిహర వీరమల్లు మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్టు 15వ తారీఖున పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఇన్ని మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియోని ఎక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.